మీ శ్రేష్టమైన నామమునకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం తెలుపుతున్నాం. ఈ దినమున ప్రభువా, క్రైస్ట్ చర్చ్ ఫాస్టర్ 2 మెన్స్ ఫెలోషిప్లో నీ యొక్క వాక్యమును నిన్న ప్రభువా మేము ధ్యానించుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మెన్స్ ఫెలోషిప్ను నడిపిస్తున్న ఎస్ చంద్రశేఖర్ సార్ను, మరి ఆయనతో కూడా ఆఫీస్ బీరర్స్గా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం చేరవచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. ఈ దినం నాతో మా అందరితో మీరే మాట్లాడగల దేవుడవని నజరేయుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతులు కలుగును గాక. మరి ముఖ్యంగా ఈ దినమున మనం గమనిస్తే సైనికుడు అనేక మాటను మనం గమనిస్తగిన దేశంలో సైనికుడు ఉంటాడు, మరి దేవుని సన్నిధిలో దేవుని సైనికుడు ఉంటాడు. ఈ రెండు మాటలను మనం మరి కలుపుతూ జోడిస్తూ ఈ దినమున వాక్యము మరి విందాం. ఇక్కడ మనం గమనిస్తగిన తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం మనం గమనిస్తే, యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. 4వ వచనం, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వానిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొనుడు. ఇక్కడ మనం గమనిస్తగిన మీ ముందు నిలబడిన నేను మరి భారతదేశ సైన్యములో ఒక సైనికుడిగా పనిచేసి, మరి అదేవిధంగా దైవ సేవలకు వచ్చి దేవుని పరిచర్య చేస్తున్న దేవుని సేవకునిగా మీ ముందు దేవుడిని నిలబెట్టేందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మనం గమనిస్తగిన నేను దేశ సేవలో భారతదేశ సైన్యంలో పనిచేసిన దినములు 17 సంవత్సరములు. 17 సంవత్సరములు భారతదేశంలో మరి సైన్యంలో మరి అనేకమైన బార్డర్లలో, జమ్మూ కాశ్మీర్, మరి అదేవిధంగా చైనా బార్డర్, వీటన్నిటి బార్డర్లలో కూడా రాజస్థాన్ బార్డర్, వీటన్నిటిలో దేవుడు కాచి కాపాడి క్షేమముగా నన్ను ఇంటికి తీసుకుని వచ్చి తిరిగి తన పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు గొప్ప దేవుడు. మరి అదే విధముగా ఈ లోకంలో భౌతిక సైన్యం నుండి ఆధ్యాత్మికమైన సైన్యం వరకు నా ప్రయాణం జరుగుతూ ఉన్నది. ఈ లోక రీత్యా భారతదేశంలో సైనికుడిగా పనిచేసి ఇప్పుడు మరి దేవుని సైన్యంలో మరి దేవుని సేవకునిగా మరి నేను ప్రతిష్ఠింపబడము, అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. దేశ సైన్యం గురించి, మన భారతదేశ సైన్యం గురించి మనం గమనిస్తగిన ప్రపంచ దేశాలలో అధికమైన శక్తి, అధికమైన పవర్ కలిగిన మరి సైన్యం, మరి శక్తి కలిగిన సైన్యం ఎవరిది అంటే మన భారతదేశందే. కానీ ఈ ఆర్మీలో ఒక సిస్టమ్ ఉంటుంది. అదేమిటంటే క్రమశిక్షణ ఉంటుంది ఆర్మీలో. రెండోదిగా మన దేశ ఆర్మీలో త్యాగం ఉంటుంది. మూడవదిగా ఆజ్ఞకు లోబడి జీవించే గుణం ఆర్మీలో ఉంటుంది. దేశం కొరకు ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధపడే మనసు ఆర్మీలో ఉంటుంది. కానీ నా వ్యక్తిగతంగా గమనిస్తగిన నేను భారతదేశ ఆర్మీలో నేర్చుకున్న పాఠాలు, ఆ డిసిప్లిన్ ఎన్నో ఉన్నాయి. ఇక ఆర్మీలో డిసిప్లిన్ అనగా క్రమశిక్షణ ఉంటుంది. మరి అదేవిధంగా టైం పంచువాలిటీ, టైం పాటించడం కూడా కరెక్ట్గా ఉంటుంది ఆర్మీలో. మరి అదేవిధంగా ఆజ్ఞకు లోబడే గుణము కూడా భారతదేశ సైన్యంలో ఉంటుంది. ఏది ఏమైనాను
ఈ బైబిల్ కూడా మనకేం బోధిస్తుంది? ఈ ఆర్మీలో డిసిప్లిన్ ఉంది కదా, బైబిల్ ఏం బోధిస్తుంది? మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క వాక్యము ఏం బోధిస్తుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం మనం గమనిస్తే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 40వ వచనం మనం గమనిస్తే, సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరగనీయుడి. అనగా ఈ లోకంలో మనం ఏది చేసినా మర్యాదగా చేయాలి, ఒక క్రమం అంటూ ఉండాలి. క్రమము లేకుంటే అక్రమం వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలరా. అందుకే క్రమముగా చేయుడి అంటున్నాడు. అన్ని విషయాలలో క్రమం జరగాలి. అన్ని విషయాలంటే నువ్వు ఏదైతే క్రైస్తవ లోకములో ఈ చర్చి యాక్టివిటీస్ కానీ, లేదా నీ కుటుంబంలో కానీ, లేక మన దేశంలో కానీ, సమాజంలో కానీ నువ్వు ఏ పని చేసినా ఒక క్రమం ఉండాలా. ఆ క్రమం ఉంటే మన దేశము దీవించబడుతుంది, ఆ క్రమం ఉంటే మన రాష్ట్రము దీవించబడుతుంది, ఆ క్రమం ఉంటే మన సంఘము కూడా దీవించబడుతుంది. డిసిప్లిన్ చాలా ముఖ్యం. మరి అదే విధముగా ఆర్మీలో కానీ, మరి సేవలో కానీ ఇలాంటి విషయాలు మనం చూడవలసి వస్తుంది. ఎలాంటి ఆర్మీలో కూడా సేవలో రెండు ఒకటే రకంగా ఉంటాయి. ఆర్మీలో త్యాగం ఉండాలి, సేవలో కూడా త్యాగం ఉండాలి. ఇప్పుడు సహోదరుడు చెప్పాడు కదా, అది త్యాగం అంటారు. దేవుని కోసము తనకు ఏదైనా పర్వాలేదు, నాకు నష్టం కలిగినా పర్వాలేదు, తనకు ఆరోగ్యం పోయినా పర్వాలేదు, ఏమైనా త్యాగం ఉండాలి సేవలు. ఈ త్యాగము చేసి మనకు చూపించిన వారు ఎవరు అంటే జ్ఞానులు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు వారు పర్వతములు, ఎడారిలు దాటుకుంటూ ఎండనక వాడనక కుటుంబాలను విడిచి, పిల్లల్ని విడిచి, తమ ఆదాయం విడిచి వారు క్రీస్తును కనగొనడానికి వారు చాలా ప్రయత్నం చేశారు. దాన్ని త్యాగం అంటారు. ఆర్మీలో కూడా నువ్వు చేరాలంటే దేశం కోసం నువ్వు ప్రాణాన్ని అర్పించడానికైనా నువ్వు త్యాగం చేయాలి. నీ కుటుంబాన్ని కూడా త్యాగం చేయాలి. ఈ త్యాగం చాలా ముఖ్యం. ఆర్మీలైనా, క్రైస్తవ సమాజములైన త్యాగం. రెండవదిగా కుటుంబాన్ని వదలాలి. ఈ పరిచర్యలో కుటుంబాన్ని వదలాల్సిందే. నా జీవితం గమనిస్తగిన 3వ తరగతి నుంచి నేను ఇంట్లో లేను. 3వ తరగతి నుంచి హాస్టల్లో ఉన్నాను, ఇంటర్మీడియట్ వరకు. తర్వాత నేను ఆర్మీకి వెళ్ళాను. ఆర్మీ నుంచి వచ్చాను. ఆర్మీ నుంచి వచ్చి ఊరుకున్నానా? ఊరుకోలేను. మళ్ళీ ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ మరి బైబిల్ స్టడీ, మళ్ళీ బైబిల్ కాలేజీలో చదివాను. అనగా ఎక్కడ కూడా మరి ఇక సమయమును వృధా చేసుకోకుండా మరి నా జీవితం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తగిన కుటుంబాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. ఒకవేళ ఆర్మీ దేశం కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసి దేశ సైనికులు వెళుతారు. దేశ సైనికులు కుటుంబాలను త్యాగం చేస్తారు మరి దేశం కోసం. మరి అదేవిధంగా పిల్లలను త్యాగం చేస్తారు. మరి పిల్లలకు జ్వరం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా కేవలం ఫోన్లో వినాల్సిందే, కానీ అక్కడి నుంచి రాలేరు. ఇప్పుడైతే పర్వాలేదు, సెల్లులు వచ్చాయి. మేమున్న కాలంలో లెటర్స్, ఆ లెటర్స్ నెలకో 3 వారాలకో వస్తుంది. దానికోసం ఎదురు చూడాలా. అలాంటి మరి కుటుంబాన్ని దూరంగా ఉండి జీవించాలా. క్రైస్తవ జీవితం కూడా ఇలాంటిదే. సేవ కొరకు అన్నీ సమర్పించుకోవాల్సింది. ఇక్కడ మీరు గమనిస్తగిన దైవ సేవకులు మీరు చూస్తగిన ఈ దైవ సేవకులు ఎక్కడనో ఉంటుంది, ఎక్కడనో పరిచర్య చేయాలా. బంధువులులే, కుటుంబములే, ఎవరులే పని చేయాల్సిందే. ఇప్పుడు మేము వచ్చాం ఇక్కడికి, కానీ మా బంధువులు ఎవరు? మీరే. సంఘమే మా బంధువులు, మా ఆత్మీయులు మీరే, మా బంధువులు మీరే. మేమందరినీ విడిచి ఏం జరిగినా మేము వెళ్ళడానికి లేదు. ఈరోజు కూడా ఒక కార్యక్రమం జరిగింది. మరి తెలిసిన వారు చనిపోయారు, కానీ వెళ్ళడానికి లేదు. పరిచర్యలో కుటుంబాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకు యోసేపు తన కుటుంబాన్ని, తన బంధువులను త్యాగం చేశాడు. వారు లేకున్నా పర్వాలే, క్రీస్తు రావాలి ఈ లోకంలోకి అని చెప్పి కన్నెమరియను హత్తును చేర్చుకున్నాడు. కన్నెమరి కూడా నాకేమైనా పర్వాలని చెప్పి అందరిని వదిలేసి మరి యోసేపు చెంతకు చేరింది. క్రీస్తు లోకానికి రావాలా. దేవుని బిడ్డ, అనేక మంది త్యాగాల ఫలితమే ఈనాడు
క్రైస్తవత్వం నిలిచి ఉంది ప్రేమ దేవుని వారి కుటుంబాలను. విలియం కేరీ వారి భార్య పిల్లలు చనిపోతే వారిని ఇక్కడే పూడ్చిపెట్టాడు. కుటుంబాన్ని కూడా వారు లెక్క చేయకుండా పరిచర్యలో పాల్గొన్నారు ప్రేమ దేవుని బిడ్డలారా. మరి అదేవిధంగా మనం గమనిస్తగిన మూడవదిగా సౌకర్యాలు వదిలివేయాలి ప్రేమ దేవుని. లగ్జరీ లైఫ్ పరిచర్యలో ఉండదు ప్రేమ దేవుని బిడ్డలారా. పరిచర్యలో ఎక్కడ పోతే ఆర్మీలో లగ్జరీ లైఫ్ ఉండదు. అడవిలోకి పోతే కొండలకి ఎక్కితగిన ఎక్కడ హాల్ట్ అంటే అక్కడ పండుకోవాల్సిందే. ఆర్మీలో నాకు మంచం కావాలా, నాకు బెడ్ కావాలని నీకు లేదు ప్రేమ దేవుని బిడ్డలారా. ఆ యొక్క తల మీద సమాధిని కూడా పండుకునే పెట్టుకొని, తల కింద సమాధిని పెట్టుకుని, మన సమాధి కాడ తల పెట్టుకుని పండుకునే రోజులు కూడా ఆరు వాళ్ళకు ఉంటాయి. అలాంటి కష్టంగా మరి ఆర్మీలో పనిచేస్తారు. పరిచయం కూడా అలాంటిది. అనేక మంది దైవసేవకులు వచ్చారు, కుటుంబాలను విడిచి వచ్చారు. మరి అనేక మంది మీరు వింటుంటారు, దైవసేవకుల యొక్క సాక్ష్యాలు వింటుంటారు. వారి కుటుంబాలను విడిచి, భార్యలను విడిచి, పిల్లల్ని విడిచి, వారి దేశాన్ని, వారి రాష్ట్రాలను విడిచి, వారి ప్రాంతాన్ని విడిచి వస్తుంటారు దేవుని బిడ్డ. కానీ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా అనేక రాష్ట్రాల సేవకులు కనపడతారు, కానీ ఆంధ్రప్రదేశ్ సేవకులు కనపడరు ప్రేమ దేవుని బిడ్డలా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోనే సేవ చేస్తారు, పరిచర్యను విస్తరింపజేయరు. ఎక్కడ సేవ అంటే అక్కడనే సేవ చేస్తుంటారు. అది బాధాకరం మన ఆంధ్రప్రదేశ్లో ప్రేమ దేవుని బిడ్డ. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్స్ మరి ఎక్కువగా అవుట్ సైడ్ సేవ చేయరు, ఓన్లీ లోకల్ అనే సేవ చేస్తారు. బాధాకరం. కానీ ఇక్కడ మనం గమనిస్తగిన ఆర్మీ అయినను, క్రైస్తవత్వం అయినను కుటుంబాలను వదిలిపెట్టాలి, సౌకర్యాలు వదిలిపెట్టాలి. మరి అదేవిధంగా కొన్నిసార్లు ప్రాణాపాయం మధ్య మరి వారు ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది ప్రేమ దేవుని బిడ్డల. ఎందుకంటే మనం గమనిస్తగిన దేవుని బిడ్డల సాక్ష్యం ఏంటంటే, నా సాక్ష్యం ఏంటంటే, జమ్మూ కాశ్మీర్లో నేను పనిచేశాను. జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నప్పుడు ఆ యొక్క పోస్టులో నేను ఉన్నప్పుడు ప్రేమ దేవుని బిడ్డలా డేంజర్ పోస్టు, కానీ క్రీస్తు నేను మర్చిపోలేను. 24 hours ఆ పోస్టులో కూడా నేను బైబిల్ చదువుతూ ఉంటే నాకు ఎలాంటి అపాయం కలగలే. నేను ఆ పోస్ట్ విడిచి 15 రోజులకు నేను సెలవుకు వచ్చా. నేను వచ్చిన తర్వాత నాకు అటాక్ జరిగింది. అనగా దేవుణ్ణిలో మనం ఉంటే, ఈ మెన్స్ ఫెలోషిప్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ వయసులో మీ యొక్క ఆసక్తి అది దేవుడు చూస్తాడు, మీ కమిట్మెంట్ దేవుడు చూస్తాడు, మీ పరిచర్య దేవుడు చూస్తాడు ప్రేమ దేవుని బిడ్డ. ఏ అపాయం రాకుండా మిమ్మల్ని కూడా కాపాడుతాడు ప్రేమ దేవుని బిడ్డ. దేవుడిలో మనం ఉంటే. ఇంకా మనం గమనిస్తగిన యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం చూస్తగిన వాక్యం ఇలాగ సెలవిస్తుంది, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వాని కంటే ఎక్కువ ఆయన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. ఇక్కడ మనం గమనిస్తగిన యుద్ధ సమయంలో భయం ఉంటుంది సైనికులకు. యుద్ధం చేస్తున్నప్పుడు సైనికులకు భయం ఉంటుంది, కానీ అది విధి అనుకుంటాడు. ఆ భయాన్ని పక్కన పెడతాడు సైనికుడు. పెట్టి ఇది నా విధి అనుకుంటాడు. నాకు అప్పగింపబడిన బాధ్యత అంటాడు. నా దేశం కొరకు నేను మరణించినా పర్వాలేదు, నా భార్య ఏమైనా పర్వాలే, నా పిల్లలు ఏమైనా పర్వాలే, నేను దేశం కొరకు నా భారతదేశం కొరకు నేను ప్రాణాలు విడిచినా పర్వాలేదని విరోచితముగా ధైర్యంగా యుద్ధానికి వెళ్తాడు సైనికుడు. ఇక్కడ మనం గమనిస్తగిన ప్రేమ దేవుని బిడ్డలా, ఇది మనలో కూడా ఉండాలి, క్రైస్తవత్వంలో కూడా ఉండాలి. నాకేమైనా పర్వాలేదు, కానీ దేవుని పరిచర్య జరగాల. ఆ కాలంలో అపోస్తుల కాలంలో మనం గమనిస్తగిన అపోస్తులు ఉపదేశిస్తూ ఉంటే వారి మాటలు విని వారి ఆస్తులు అమ్మి అనేకులకు పంచిపెట్టిరి, దైవ సేవకుల పాదముల దగ్గర పెట్టిరి. అంటే వారికి ఎంత విశ్వాసం ఉండాలా, దేవుడు నాకు ఇస్తాడు, నాకు విశ్వాసం. ఈ కాలంలో ధ్యాన స్థలం కొనియరు. మన వైస్ ప్రెసిడెంట్ రెవరెండ్ మేకల రాజేంద్ర బాబు మేమందరం విన్నప్పుడు, శాంసన్ సార్ రిటైర్డ్ ఆర్మీ కమిట్మెంట్, నా స్థలము కొద్ది సంవత్సరాల వరకు నేను దేవుని పరిచర్యకు ఇస్తాను, మెయిన్ స్థలం అది కమిట్మెంట్ దేవుని బిడ్డ. అందుకే ఇక్కడ మనం గమనిస్తగిన దేశం కొరకు దేవుడు అప్పగించిన పనిని సైనికులు నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా దేశము జయించాలి, నా దేశాన్ని కాపాడుకోవాలని ఒక నా విధి అనేది వారిలో ఉంటుంది. అందుకే వాళ్ళు కసం చేస్తారు.
కష్టం అంటే ప్రామిస్ చేస్తారు వాళ్ళు. నేను చనిపోయినా పర్వాలేదు, నా కాళ్ళు చేతులు విరిగిపోయినా పర్వాలేదు, కానీ నేను భారతదేశం కొరకు పోరాడతాను అనే ఒక ప్రతిజ్ఞ చేస్తారు. అదే ప్రతిజ్ఞ పాస్టర్లు కూడా చేస్తారు. మీకు తెలుసో లేదు, మేమందరం ఏసీటీసీ బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత మాతో ఈ యొక్క ప్రతిజ్ఞ చేయించుకుంటారు. మేము దేవుని పరిచయం ఏ స్థితిలో అయినా మేము చేస్తాం. సేమ్ ఒకటే, దేశ సైన్యము క్రైస్తవత్వం రెండు ఒకటి. ఇక్కడ మనం గమనిస్తున్న దేవుని బిడ్డలరా, అనగా అప్పుడే నేను నేర్చుకున్నాను, భారతదేశ సైన్యంలో నేను నేర్చుకున్నాను దేవునిరా భయాన్ని ఏ విధంగా జయించాలి, అది ధైర్యంతో జయించాలి ప్రియుని దేవుని బిడ్డ భయాన్ని. అనగా యెహోషువ గ్రంథం మనం గమనిస్తే 1వ అధ్యాయం 9వ వచనంలో, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతులో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఏ సమస్యలైనా ఏ స్థితులైనా దేవుని బిడ్డరా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఎప్పుడైనా ఈ వృద్ధాప్యంలో ఈ మెన్స్ ఫెలోషిప్కి వస్తున్న మనను కూడా మన అడ్డగడుగు దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ దేవునిలో రియల్గా ఉంటే, ఆత్మతోను సత్యముతో దేవుని రియల్గా ఆరాధిస్తే దేవుడు. నేను జమ్మూ కాశ్మీర్లో డ్యూటీకి వెళ్తేప్పుడు అక్కడ ఆర్మీ జవాన్లందరూ నాతో ఒక పాట పాడించుకుంటాను. బార్డర్కి వెళ్తేప్పుడు సాయంత్రం పూట వెళ్ళాలి. అప్పుడు సార్ పాట పాడు సార్ అంటారు. అంటే ఈ పాట పాడేవాడిని నేను. ఏ పాట అంటే, ఈ దినం సదా నా యేసుకే సొంతం, నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును, రానున్న కాలము కలతనివ్వదు, రానున్న కాలము కలతనివ్వదు, నా మంచి కాపరి నన్ను సదా నడుపును, నా మంచి కాపరి సదా నన్ను నడుపును, ఈ దినం సదా. ప్రతి దినము మన జీవితము ఎవరికి సొంతము? దేవునికి సొంతం. నేను ప్రతి ఉదయం లేస్తేనే అంటాను, ప్రార్థన చేస్తా, ప్రభువా లోకం మంచిది కాదు నాయనా, ఈ లోకంలో మనుషులు సరిలేరు ప్రభువా, కానీ నువ్వు నాకు తోడుగా ఉండు ప్రభువా, నాకు మీరు తోడుగా ఉండి ఈ దినమంతా నన్ను కాచి కాపాడు దేవా అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అదేవిధంగా ఎడారులు లోయలు ఎదురు నిలచినా, ఎన్నడెవరు నడవని బాట అయినను, వెరవదెన్నడైనను నాదు హృదయము, వెరవదెన్నడైనను నాదు హృదయము, గాయపడిన యేసు పాదమందు నడిచెనే. నువ్వు దేనికి భయపడవలసిన పనిలే. ఎడారులు లోయలు అనగా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని దుఃఖం వచ్చినా నీతో నడిచేది ఎవరు? క్రీస్తు. వెరవదెన్నడెన్నడు నాదు హృదయము, ప్రవాహము శోధకుండు ఎదురు వచ్చిన, యుద్ధకేక నా నోట యేసు నామమే, విరోధమైన ఆయుధాలు ఏవి ఫలించవు, యెహోవా నిశ్చయే నాదు విజయము. అనగా ఈ వయస్సులో, అనగా ఒక ఆర్మీలో అయినాను, యుద్ధానికి వెళ్ళినాను, కష్టాలైన బాధ అయినా దుఃఖమైన ఈ వయసులో రోగమైన శ్రమైన కష్టమైన నీతో నడిచేది గాయపడిన యేసు పాదాలు నీతో నడిచేది. కాబట్టి దేనికి మనం భయపడవలసిన పని లేదు. అది రోగమైన కష్టమైన నష్టమైన కుటుంబమైన సమస్య అయినా మనం దేవుడికి భయపడుతుంది. ఎందుకంటే ప్రతి దినము క్రీస్తు నీతో నడుస్తాడు దేవుడి పిల్లరా. అందుకే ఇక్కడ మనం గమనిస్తే, అందుకే దేవుడు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకు నాకు వయసు అయిపోయిందని, జడియకు నాకు రోగాలు ఉన్నాయని, నువ్వు నడుచు మార్గం అంతటిలో నువ్వు ఎక్కడికి వెళ్ళినను నేను దేవుని బిడ్డగా నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే దేవుని బిడ్డగా విశ్వాసులు ఒక సైనికుల వలె ఉండాలి. క్రైస్తవ విశ్వాసులు, క్రీస్తు నమ్మిన బిడ్డలు ఒక సైనికుని మాట మీరు బైబిల్ గమనిస్తే ఎక్కువగా సైనికుని పోల్చాడు, సైనికుని ఆయుధాలు పోల్చాడు దేవుడు. అంటున్నాడు తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4లో విశ్వాసులకు సైనికుల వలె ఉండాలంట. ఇంకా పౌలు తన యొక్క శిష్యుని విశ్వాసకి చెప్తున్నాడు, తన శిష్యునికి తిమోతికి చెప్తున్నాడు, యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుల వలె నీవు కూడా శ్రమను అనుభవించు. నువ్వు యేసుక్రీస్తుకు మంచి సైనికుల వల్ల ఉండాలను. సైనికుడు అంటే
స్టాండర్డ్. దేనికి భయపడడు, కమిట్మెంట్ కలిగి ఉంటాడు, జడియడు, జంకడు, రాయల్గా ఉంటాడు సైనికుడు, డిసిప్లిన్గా ఉంటాడు సైనికుడు. క్రీస్తును ఆరాధిస్తున్న మనము కూడా ఒక నిజమైన సైనికుల వలె ఉండాలని పౌలు తన శిష్యునికి బోధిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిస్తున్న మనము ఎలా ఉన్నా ఒక నిజ సైనికుల వలె, క్రీస్తు సైనికుల వలె ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. క్రీస్తు సైనికుడు కుటుంబాన్ని త్యాగం చేస్తాడు, డిసిప్లిన్గా ఉంటాడు, వృద్ధి, దేశ క్షేమం కొరకు పాటుపడతాడు సైనికుడు. దేశ క్షేమం కావాలి, దేశానికి విజయం కావాలి. నేను అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రతిదినం ప్రార్థన చేస్తాను, ప్రభువా అన్ని దేశాల కన్నా గొప్ప దేశంగా నా భారతదేశాన్ని ఉంచు అని. కొన్ని ఏళ్ళ నుంచి నేను ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు మన దేశం ఏమైంది? శక్తిగల రాజ్యాలలో ఒక రాజ్యమైంది మన దేశం, ఒక దేశమైంది మన దేశం. కారణం అనేక మంది క్రైస్తవుల ప్రార్థన. మరి అదేవిధంగా మనం గమనిస్తగిన ఇక్కడ కూడా అంటాడు, ఒక క్రైస్తవుడు మంచి సైనికుడు వల్ల ఉండాలి. మంచి సైనికుడు డిసిప్లిన్, సంఘ క్షేమం కొరకు మరి పాటుపడే బిడ్డగా మనం ఉండాలి. ఏదోలే నా జీవితం అయిపోయింది, ఊరికి ఆమెనంటే సరిపోతుంది, ప్రార్థన అంటే సరిపోతుంది, వాక్యం నో. సంఘ వృద్ధి కొరకు కొరియా దేశం వెళ్ళా నేను. కొరియా దేశంలో నేను గమనించింది ఏంటంటే, అక్కడ సంఘస్థులు వాళ్ళ సంఘం కట్టిన తర్వాత ఇంకా చుట్టూ కొరియాల సంఘాలు కడతారు. వాళ్ళు కొరియాల సంఘాలు కట్టిన తర్వాత ఇతర దేశాలకు వెళ్తారు. ఇప్పుడు మన దేశానికి వచ్చేది అదే, వాళ్ళు ఇతర దేశాల సంఘాలు కడతారు. వాళ్ళు అనగా వారు ఊరుకున్నారు, అనగా పరిచర్యను విస్తరింపజేస్తారు. సంతోషం. మన క్రైస్ట్ పాస్టర్ 2 కూడా ఇదే పని చేస్తుంది. మరి అనేక సంఘాలు మనం కడుతూ ఉన్నాం, ఇక దేవర దిన్నపాటలు కూడా కట్టబోతున్నాం. మరి అదేవిధంగా ఇక నందికొట్టుకు రూట్లో కూడా మరి సంఘం కట్టబోతున్నాం. ఇది గొప్ప అదృష్టం. క్రైస్ట్ పాస్టర్ 2 సిఎస్ఐ సంఘానికి దేవుడు ఇచ్చిన ఆధిక్యత. దాంట్లో మెన్స్ ఫెలోషిప్ మనము కూడా పాలుభాగస్తుగా ఉండగలనేది, సంఘ వృద్ధి కొరకు ఈ మెన్స్ ఫెలోషిప్ కూడా మరి పాటుపడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని మనం గమనిస్తగిన తిమోతి 2:4 గమనిస్తగిన, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోయినప్పుడు తన దండులో చేర్చుకున్న సంతోషపడి ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. అక్కడ మనం గమనిస్తగిన ఈ సైనికుడు ఏం చేస్తాడంటే, నావాడు, మా సారు, మా బాసను చూడడు. యుద్ధంలో మా సారు, మా బాసను చూడడు. నేను దేవుని బిడ్డరా, ఒకడు దెబ్బ తగిలి పడిపోతే ఇంకొకరికి అప్పగించోడు యుద్ధానికి వెళ్తాడు, ముందుకు వెళ్తాడు. అనగా బంధు ప్రీతి ఉన్నది సైనికంలో దేశ ప్రీతి ఉంటుంది. నా దేశాన్ని నేను కాపాడాలా, నా భారతదేశానికి మరి శత్రువు నుంచి కాపాడాలని నేను ఒక ఎయిమ్ మనసులో ఉంటుంది. అందుకే అంటున్నాడు, సైనికుడు ఎవడు నువ్వు యుద్ధంలోకి పోయినప్పుడు తను దండులో చేర్చుకుని సంతోష పెట్టాలని చూడు, జీవన వ్యాపారం చిక్కుకొనడు. అనగా దేవుని యొక్క సైనికుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, దైవ సేవకునిగా లేదా పరిచర్య చేసే సేవకునిగా, బిడగా, విశ్వాసిగా మనకున్న లక్షణం ఏంటంటే సైనికుని పోలి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. సైనికుడు ఎప్పుడు కూడా నా వారు, నీ వారు, వారు, వీరనే బంధుప్రీతి ఉండదు. రాయల్గా ఉంటాడు, సత్యం ఏదో దాన్ని గ్రహించుకుంటూ ఆ సత్యానుసారంగా దేశ అభివృద్ధి కొరకు పాటుపడతాడు. దేశం కొరకు నేను చనిపోయినప్పుడు అదే ఏం, అదే ముద్ద, అదే గోల్ మనం కూడా క్రైస్తవులుగా కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశ. సంఘ వృద్ధి కొరకు మనం పాటు. ఇంకా మనం గమనిస్తగిన రెండు దేవుని బిడ్డల మరి వారి డ్యూటీ స్ట్రిక్ట్గా చేస్తారు ఆర్మీలో. మరి అదేవిధంగా టీం వర్క్ ఉంటుంది. ఆర్మీలో టీం వర్క్ లేని ఏది కాదు దేవుని బిడ్డరా. ఆర్మీలో టీం వర్క్ ఉంటుంది, అందరూ కలిసి దేశ క్షేమం కొరకు పోరాడతారు. అదేవిధంగా ఒక టీం వర్క్ ఉండాలి. ఆ టీం వర్క్ ఉంటగిన అది మన కుటుంబమైనా దీవించబడుతుంది, మన సంఘమైనా దీవించబడుతుంది. టీం వర్క్ లెక్క నేను నువ్వు అని వేరుగా ఉంటే ఏది ముందుకు వెళ్ళలేదు దేవుని బిడ్డ. అందుకని మనం గమనిస్తగిన దేవుని యొక్క సేవకుని యొక్క లక్షణాలు లేదా ఆర్మీలో సైనికుని యొక్క లక్షణాలు అంటే ఆజ్ఞకు లోబడే గుణం ఉండాలి. ఆజ్ఞకు లోబడాలి. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. 10 కమాండ్స్ ఇచ్చాడు దేవుడు. ఈ ఆజ్ఞలకు లోబడి ఉండండి అన్నాడు. భారతదేశంలో రాజ్యాంగం ఇచ్చింది, ఈ ఆజ్ఞలకు లోబడి ఉండండి అనేది భారతదేశం. మరి అదేవిధంగా మన బైబిల్లో కూడా మనకు అనేకమైన ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞ నువ్వు చేస్తే నేను దీవిస్తా. ఏ దీవెనకనైనా మీరు బైబిల్ చూసుకుంటే ముందు ఆజ్ఞ ఉంటుంది, వెనక ఆజ్ఞ ఉంటుంది. ఆ ఆజ్ఞను పాటించాలి. ఒక దేశ సైనికుడు, భారతదేశ సైనికుడు కూడా మరి కమాండర్స్ ఏదైతే చెప్తారో
సీనియర్స్ ఏదైతే చెప్తారో వారికి లోబడే గుణం ఉంటుంది. అదే లోబడే గుణం. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన వాక్యంలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలనేది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనకు నేర్పిస్తున్నాడు. ప్రేమ దేవుని సమయలు గ్రంథము, మొదటి సమయలు గ్రంథము 15:22 మనం గమనిస్తగిన మొదటి సమయలు గ్రంథం 15:22 ఒక మాట ఉంది. ఏమన్నాడంటే, ఆజ్ఞను ఒకడు గైకొనుట అనగా ఆజ్ఞని గైకొనుట వలన నేను దేవుని బిడ్డలరా దేవుడు సంతోషిస్తాడంట. కానీ నీ దహన బలుల వలన, నీ అర్పణ వలన దేవుడు సంతోషించాడంట. దేవుని బిడ్డలరా, దేవుని ఆజ్ఞను గైకొనకుండా, వాక్యానుసారంగా జీవించకుండా నువ్వు అర్పణలు చేస్తా, అవి చేస్తా, ఇవి చేస్తా అంటే దేవుడు నాకు ఎక్కసమైంది అంటున్నాడు. ఆ అర్పణ వలన దేవుడు అంటున్నాడు, నీ అర్పణల వలన నాకు ఎక్కసము, నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. కానీ దేవుడు కోరుకునేదంటే ఆజ్ఞను గైకొనుట. మరి అదేవిధంగా ఈ బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుట, పొట్టిని అర్పించడం కంటే ఆయన మాట వినుట శ్రేష్టం. ఆయన మాట వినాల, అదే ఒబే కావాల. ఒబే దేవుడు కోరేది కూడా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. ఆర్మీలో నేర్పించేది ఇది డిసిప్లిన్, సీనియారిటీ. ఒక్క నెంబర్ సీనియర్ అయినా కానీ ఆయన మాట వినాలి. బైబిల్ కూడా కదా చెప్తుంది, మనం తగ్గించుకోవాలా, మనం తగ్గించుకునే మనం హెచ్చింపబడతా ఉంటుంది బైబిల్ కూడా. దేవుడు అందుకే ఈ ఆజ్ఞల కంటే, ఈ బలుల కంటే ఈ ఆజ్ఞ గొప్పది, నీ కానుకల కంటే ఆజ్ఞ గొప్పది అని బైబిల్ నేర్పిస్తుంది. ప్రేమ దేవుడు తిమోతి 2:4 సైనికుడు ఎవడును యుద్ధంకు పోనప్పుడు మరి తన దండులో ఉన్న వారిని సంతోష పెట్టడు అని మనకు నేర్పిస్తుంది. అనగా నీ అనేది లేదు ప్రియుడు దేవుని బిడ్డ. నేటి క్రైస్తవత్వమును మనం గమనిస్తగిన, మీరు గమనించండి, నా బంధువు అయితే, నా సేవకుడు అయితే, ఆ సేవకుడు నా బంధువు అయితే నా సంఘానికి పోతాను. ఇలాంటివి ఉన్నాయి క్రైస్తవత్వంలో నేడు. కానీ అది దేవుడు యాక్సెప్ట్ చేయడు ప్రియుడు దేవుని బిడ్డ. అలాంటివి దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఈయన నా బంధువు కాబట్టి ఆ సంఘానికి నో. దేవుడిని నిన్ను ఎలాగ ఎక్స్పెక్ట్ చేస్తాడంటే దేవుడిని నువ్వు డైరెక్ట్గా ఆరాధించాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఆత్మతో సత్యంతో నువ్వు ఆరాధిస్తే దేవుడు నిన్ను ఒప్పుకుంటాడు. ప్రేమ దేవుడు. అందుకే నువ్వు ఎవరిని సంతోషపెట్టాలంటే దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉండాలి. దండులో చేర్చుకుంటే అధికారిని సంతోషపెట్టాడు, కానీ దేశం కోసము, దేశాన్ని సంతోషపెట్టే కొరకు సైనికుడు పాటుపడతాడు. అందుకే ఒక క్రైస్తవుడిగా మనము ఈ లోకాన్ని సంతోషపెట్టడం కాదు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టాలా అనేది మనం గమనించాలా. బంధుప్రీతి ఉండకూడదు క్రైస్తవత్వంలో, నీనా అనేది మనకు ఉండకూడదు. దేవుడు కేవలము దేవుణ్ణి ఆరాధించే బిడ్డగా, దేవుని కొరకు పాటుపడే బిడ్డగా, సంఘం కొరకు మన సమయాన్ని, మన కుటుంబాన్ని వెచ్చించే బిడ్డగా మనం ఉండాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమ దేవుడు. ఈరోజు అనేక మంది పురుషులు డబ్బు వ్యామోహములు ఉన్నారు, వ్యసనాలలో ఉన్నారు, తప్పుడు సంబంధాలు చిక్కుని ఉన్నారు అనేక మంది పురుషులు. కానీ దేవుని బిడ్డ, దేవుని బిడ్డ అయితే గిన, ఒకరు నిజంగా దేవుని ఆరాధిస్తుంటే గిన పరిశుద్ధ జీవితము గడుపుతారు. ఒకవేళ పరిశుద్ధ జీవితము నీలో లేదు అంటే ఈ లోకానుసారమైన జీవితం నువ్వు జీవిస్తుంటే ప్రేమ దేవుని బిడ్డ. అందుకే ఎఫెసీ రాసిన పత్రిక మనం గమనిస్తే 6వ అధ్యాయం 11 నుంచి 17 వరకు చూస్తే ప్రేమ దేవుని బిడ్డ, ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి. క్రైస్తవ ఆయుధాలు ఉన్నాయి ఇక్కడ. నీతిమంతమైన ఆయుధాలు, పవిత్రమైన ఆయుధాలు వ్రాయబడింది. ఎఫెసీ 6లో వ్రాయబడింది. ఆర్మీలో ఆయుధాలు ఉన్నాయి, క్రైస్తవత్వంలో ఆయుధాలు ఉన్నాయి. కానీ ఆర్మీల ఆయుధాలు అవి రియల్ ఆయుధాలు. ఈ క్రైస్తవత్వంలో ఆయుధాలు ఆధ్యాత్మికమైన ఆయుధాలు. ఇవి ఇలాంటి ఆయుధాలు అంటే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తే యుద్ధానికి పోయినప్పుడు సైనికుడు ఏ విధంగా ఆయుధాలు ధరిస్తాడంటే హెల్మెట్ ధరిస్తాడు ప్రొటెక్షన్ కోసము, ఇది సూట్ వేసుకుంటాడు. మరి అదేవిధంగా పిస్తోల్ పట్టుకుంటాడు, గన్ను పట్టుకుంటాడు, మరి అదేవిధంగా రకరకాల తుపాకులు పట్టుకుంటారు, బుల్లెట్లు మోస్తారు, అన్ని మోసి దేశాన్ని కాపాడడానికి సైనికుడు వెళతాడు. కానీ దేవుని సైనికుడు, ఒక విశ్వాసి కూడా బైబిల్ ప్రకారంగా మరి ఆధ్యాత్మికమైన ఆయుధాలు ధరించాలంటున్నాడు. దేవుని బిడ్డలా, ఈ దినం నా ఇమెన్స్ ఫెలోషిప్కు దేవుడు ఒక పిలిపిస్తున్నాడు. ఏమంటే దేవుని బిడ్డ, కుటుంబంలో ఒక యాజకునిగా మనం ఉండాలంట. మన కుటుంబంలో, ఒక కుటుంబంలో ఒక మంచి తండ్రిగా మనము జీవించాలి. రెండోదిగా ఒక మంచి యాజకునిగా కుటుంబం మనం ఉండాలంటే మన కుటుంబంలో ప్రతిరోజు ప్రార్థన జీవితం ఉండాలి. మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండాలి. ప్రియుడు దేవుడు, నేటి కాలంలో చాలా కరువు అవుతుంది కుటుంబ ప్రార్థన, బిజీ లైఫ్ కాబట్టి. కానీ కుటుంబ ప్రార్థన ఉంది. ఆ కుటుంబానికి ఈ మెన్స్ ఫెలోషిప్లో ఉన్న మీరే యాజకులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కుటుంబానికి యాజకుడు ఎవరంటే కుటుంబ పెద్దగా మీరే ఉండాలని ఆశపడుతున్నాడు.
మన దేవుడు. రెండోదిగా మనం గమనిస్తున్న సంఘంలో నాయకుడిగా ఉండాలి. మీరు సంఘంలో నాయకుడిగా ఉండాలంటే అధికారం కాదు, కానీ సంఘ పరిచర్యలో నాయకులుగా ఉండాలి. సంఘాన్ని వృద్ధి చేయడంలో నాయకులుగా ఉండాలి ప్రియుడు దేవుడు. మూడోదిగా మనం గమనిస్తున్న సమాజంలో ఒక మంచి సాక్ష్యం జీవించాలి. నేను ఎప్పుడు ప్రార్థన చేస్తుంటే, ప్రభువా, నేను పాస్టర్గా కాకముందు ప్రార్థన చేస్తుంటే, ప్రభువా పాస్టర్లను మోస్తారు చాలామంది చనిపోతగిన, నన్ను కూడా అనేక మంది పాస్టర్లు మోయాలి దేవాన్ని నేను ప్రార్థన చేసుకున్నాను. ఇప్పుడు నేను చనిపోతగిన నన్ను ఎవరు మోస్తారు తెలుసా? ఎవరు మోస్తారు? అనేక మంది క్యాసక ధరించిన యాజకులు మోస్తారు. దేవుడు ఆశ గుణిన ప్రాణాలను తృప్తిపరుస్తాను. నాకు ఒక ఆశ ఉండే, నేను ఆర్మీ డ్రెస్సులో నేను నార్థన్ సైడ్ నేను పనిచేస్తున్నాను, హిమాచల్ ప్రదేశ్లో పనిచేస్తున్నాను. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా నువ్వు నాకు ఒక ఆర్మీ డ్రెస్ ఇచ్చావు, ఈ ఆర్మీ డ్రెస్సులో నీ మందిరంలో నేను బైబిల్ చదవాలని ప్రార్థన చేసుకున్నాను. కొన్ని ఏళ్ళు ప్రార్థన చేసుకుంటే హిమాచల్ ప్రదేశ్లో ఒక సిఎన్ఐ సంఘానికి వెళ్ళాను. నేను మన సిఎస్ఐ కదా, ఇక్కడ సిఎన్ఐ ఉంటుంది. ఆ సిఎన్ఐ సంఘానికి వెళ్ళినప్పుడు నేను డ్రెస్లోని బైబిల్ పట్టుకొని వెళ్తే వాళ్ళు సంతోషపడినా. ఆ చర్చి పాస్టరు పెద్ద మనుషులందరూ సంతోషపడి నాకు మరి సెకండ్ లెసన్ చదవడానికి ఇస్తారు. అప్పుడు నేను అన్నాను, సార్ హిందీ కొంచెం చదువుతా, హిందీ చదువుతాను, నేను చదువుతాను మీకు అర్థం కాదు అంటే తెలుగు చదువుతాను. తెలుగు బైబిల్ హిమాచల్ ప్రదేశ్లో మరి తెలుగు బైబిల్ డ్రెస్ వేసుకొని ఆర్మీ డ్రెస్ వేసుకొని చదివే భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ఏదైతే ఆశపడతావో అది దేవుడు తప్పకుండా నీ జీవితంలో నెరవేరుస్తాడు దేవుడు. అందుకే మనం గమనిస్తగిన యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయము 15వ వచనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. నేను ఒక్కనే కాదు దేవుని ఆరాధించేది, నా కుటుంబం మొత్తం దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం. దేవుడు అనగా మన కుటుంబం బలంగా ఉండాలంటే, నీ కుటుంబం బలంగా ఉండాలంటే, దేవుని నీ సంఘం మన సంఘం బలంగా ఉండాలంటే పురుషులు దేవుని కొరకు నిలబడాలి. మెన్ ఫెలోషిప్ దేవుని కొరకు నిలబడాలి. అదేవిధంగా మనం గమనిస్తగిన నీ దేశం బాగుండాలంటే అది పురుషులే. నీ దేశం బాగుండాలంటే పురుషులే. నీ పురుషులు బాగా ఉంటగిన మన భారతదేశం కూడా ఉన్నస్థితికి వస్తుంది. పురుషులు బాగా ఉంటగిన మన సంఘం కూడా ఉన్నస్థితికి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలు, అందుకని మనం గమనిస్తగిన దేవుని చివరిగా ముగిస్తున్నాను. నేను గర్వంగా చెప్పగలను, నేను దేశ సేవకులో ఒక సైనికుడిగా పనిచేశాను. దేవుని సేవకులు కూడా ఒక సైనికుడిగా నేను పనిచేస్తున్నాను. మీరు గమనించవచ్చు, మీరు నన్ను గమనించవచ్చు. నేను ఎప్పుడుగా నేను గర్వించడం మీరు చూడలేదనుకుంటున్నాను. నన్ను తగ్గించుకుంటున్నాను. మీరు ఎప్పుడు అనుకోరు ఈయన ఆర్మీ చేసి వచ్చినారా అనుకోరు. నువ్వు అనుకున్నారా? అనుకోరు. మీరు ఎవరు పిల్లగాళ్ళే అనుకుంటారు. కానీ తెలిస్తే అప్పుడు వస్తుంది మీకు ఆర్మీలో చూసి. ఆ గర్వము ఆర్మీలో ఉండదు, అహంకారము ఆర్మీలో ఉండదు. క్రైస్తవత్వంలో కూడా దేవుడు అదే మనకు బోధిస్తున్నాడు. గర్వము అహంకారము దేవునికి అయిష్టం. గర్విష్ఠులయక గర్వము నచును సర్వము నెరిగిన సర్వేశ్వరుడు. ఆ గర్వము అహంకారము అది దేవుని దృష్టికి కోపం తెప్పిస్తుంది. అందుకని మనం గమనిస్తున్న దేవుని బిడ్డ, ఈ దినం దేవుని సైన్యములో అనగా ఈ మెన్ ఫెలోషిప్లో మనం అనేకమైన కార్యాలు దేవుని కొరకు, సంఘం కొరకు, క్రైస్ట్ పాస్టర్ టు సిఎస్ఐ సంఘం కొరకు చేయాలని ఒక నిర్ణయం మనం తీసుకుందాం. నా చివరి వరకు ప్రభువా సంఘము కొరకే, క్రైస్ట్ చర్చి సిఎస్ఐ పాస్టర్ టు సంఘం కొరకు నేను చివరి వరకు ప్రభువా నేను త్యాగం చేస్తా. నా ధనము, నా వయస్సు, నా సమయము, నా కుటుంబాన్ని, నా అంతటిని సంఘం కొరకు హెచ్చిస్తా దేవని ఒక తీర్మానం చేసుకున్నాం. రెండోదిగా మనం గమనిస్తగిన మరి ఎవరైతే వారి కుటుంబానికి నాయకులుగా ఉండాలనుకుంటారో దేవుని బిడ్డలరా, నా కుటుంబానికి నేను యాజకుడిగా ఉండాలా, నా కుటుంబాన్ని సత్య బాటలోకి మరి నిజమైన మరి క్రీస్తులోకి మరి ఒక డిసిప్లిన్ కలిగిన కుటుంబముగా, ఒక క్రైస్తవ కుటుంబంగా నేను నా కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవాలని తీర్మానం చేసుకుంటే కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, దిన వాక్యం మనం విన్నాం. దేవుడు ఈ దినం మనకు ఒక సైన్యాన్ని, ఒక క్రైస్తవత్వాన్ని పోల్చి మనకు బోధించాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని బిడ్డ ఒక మంచి కమిట్మెంట్ కలిగిన బిడ్డలుగా మరి చివరి వరకు మనము తుది శ్వాస కొరకు దేవుని కొరకు
యేసు క్రీస్తు ప్రభుల కొరకు ఆయన పరిచర్య కొరకు జీవించే బిడ్డలుగా మనం ఒక దినం తీర్మానం చేసుకున్నాం. నేను అనుకున్న ప్రియుడు దేవుని బిడ్డలా, చనిపోయేంత వరకు క్రీస్తు కొరకు నా శరీరం త్యాగం, నా ఆత్మ త్యాగం, నా దేహం త్యాగం అని చెప్పి నేను తీర్మానం చేసుకొని క్రీస్తులోకి నేను నిజ రక్షకుని అంగీకరించి మరి క్రీస్తులోకి నేను వచ్చాను. వచ్చిన దినం నుంచి ఈ లోకం వైపు నేను చూడడం లేదు, కేవలం దేవుని వైపు చూస్తున్నాను. అలాగనే ఈ వాక్యం విన్న ప్రియ బిడ్డలందరూ కూడా క్రీస్తులో ఉండాలని, క్రీస్తు కొరకు జీవించాలని, చివరి శ్వాస వరకు క్రీస్తులో బ్రతకాలని అపోస్తలుడు పౌలు అన్నాడు. మరణమైతే మరీ లాభం, బ్రతుకుతే లాభము, మరణమైతే మరీ లాభము. నేను ఇక్కడ క్రీస్తుతో ఉంటాను, అక్కడ కూడా క్రీస్తుతోనే ఉంటాను అన్నాడు దేవుడు. అలాంటి ఛాలెంజ్ ఫేత్ కలిగి మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీ శ్రేష్టమైన నామాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. విన్న వాక్యాన్ని నేను ప్రభా మేము మర్చిపోకుండా, నేను ప్రభా మా జీవితాల్లో నేను ప్రభా ఇది మీరే నెరవేర్చి మమ్మల్ని మా కుటుంబాలను దీవించగల దేవుడు, సంఘాన్ని వృద్ధి చేయగల దేవుడు యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి.